హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇది కూడా లైక్ డీపిన్ ప్రాజెక్ట్స్ లానే మనం చేసాం కదా ఆల్రెడీ. మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు చేసే ఉంటారు. నోట్పై ఒకటి, డాన్, గ్రేడియంట్ ఇట్లాంటివన్నీ ఈ ప్రాజెక్ట్స్ అయితే ఎట్లా అయితే మీరు మైండ్ చేశారో సేమ్ అదే టైప్లో ఈ ప్రాజెక్ట్ టెస్ట్నెట్ కూడా రన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ది బ్లెస్ నెట్వర్క్ అంటారు. ఈ ప్రాజెక్ట్ని ఇంతకుముందు ఏంటంటే ఇంకో నేమ్ అనేది ఉంది, బ్లాక్లెస్ నెట్వర్క్ అని. సో బ్లాక్లెస్ నెట్వర్క్ నుంచి రీబ్రాండ్ చేశారు, బ్లెస్ నెట్వర్క్గా నేమ్ అనేది చేంజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్లెస్ నెట్వర్క్ అనే కనిపిస్తుంది. అండ్ మీరు ఫండింగ్ రౌండ్స్లో చూసుకుంటే ఫండింగ్ రౌండ్స్లో వచ్చేసి బ్లాక్లెస్ అని ఉంటుంది. ఇది ఇంతకు ముందులండి, ఇప్పుడు చేంజ్ చేశారు ఆల్రెడీ. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ వీడియో, దీని గురించి పోస్ట్ చేశాను నిన్న మార్నింగే. కానీ ఎవరైతే చాలామంది అడుగుతున్నారు, అన్న డీటెయిల్డ్గా వీడియో చెయ్యి, బాగుంటుంది, మాకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పమని. సో అందుకని వీడియో చేస్తున్నాను. సో అయితే అది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ షేర్డ్ కంప్యూటర్ అనేది బిల్డ్ చేస్తున్నారు వీళ్ళు. సో అదే యూనిక్ ఈ ప్రాజెక్ట్లో. ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ అట్లా బిల్డ్ చేయట్లేదు. ఆ రిమైనింగ్ డీపెండ్ ప్రాజెక్ట్స్ అవి వేరే యూస్ కేసెస్ ఉన్నాయి. దీని యూస్ కేసు వచ్చేసి ఏంటంటే షేర్డ్ కంప్యూటర్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో అయితే అది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫండింగ్ అనేది 8 million ఫండింగ్ అనేది ఉంది. ఆల్రెడీ 8 million అనేది ఫండింగ్ రేస్ చేశారు. 21 May 2024లో 5 million అనేది రేస్ చేశారు సీడ్ రౌండ్లో. అండ్ 1 March 2022లో 3 million అనేది రేస్ చేశారు. ఇవి 2 రౌండ్స్లో కలిపి 8 million అనేది రేస్ చేశారు. ఇవి జస్ట్ సీడ్ రౌండ్సే, తర్వాత రౌండ్ ఏ, రౌండ్ బి అట్లా వస్తాయి. ఆ రౌండ్స్ అన్ని కంప్లీట్ అయిపోయేలోపు 30 million ఫండింగ్ అయితే పక్కా రీచ్ అయింది. ఎందుకంటున్నానంటే సీడ్ రౌండ్లోనే 8 million ఈ ఫండింగ్ లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సీడ్ రౌండ్లోనే 8 million ఫండింగ్ తీసుకొచ్చుకోగలిగిందంటే ఇంకా రౌండ్ ఏ, రౌండ్ బిలు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఫండింగ్ అనేది ఎక్కువ వచ్చేది రౌండ్ ఏ, రౌండ్ బీస్లోనే ఏ ప్రాజెక్ట్కి అయినా కానీ ఫండింగ్ అనేది వచ్చేది. సో అయితే అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేది పక్కా చేయండి మీరు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అని. నార్మల్ టెస్ట్నెట్కి ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ టెస్ట్నెట్లో సర్ప్రైజ్ ఏ డ్రాప్ అనేది ఉంటుంది. వాళ్ళు ముందే చెప్పరు మేము రివార్డ్ ఇస్తాము, ఏ డ్రాప్ ఇస్తాము అని. కానీ ఇక్కడ ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇన్సెంటివైజ్ అంటే మనం చేసిన యాక్టివిటీస్కి మనకి ఎంతో కొంత మనీ అనేది లైక్ రివార్డ్ అనేది రిటర్న్లో వస్తుంది అని మీనింగ్ ఇన్సెంటివైజ్డ్ టెస్ట్నెట్ అంటే లైక్ ఇన్సెంటివైజ్డ్ అంటే. సో అయితే అది ఈ ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్లు అన్నింటిలో మనకి రివార్డ్ అనేది వస్తుంది. అది ఎంతైనా రావచ్చు, $200 రావచ్చు, $300 రావచ్చు, లేదంటే $500 రావచ్చు, అట్లా రావచ్చు. $500 వస్తుందా బ్రో అంటే వస్తుంది. తక్కువ మెంబర్స్ చేస్తే పక్కాగా వచ్చింది. అండ్ మనం చాలా ఎర్లీగా ఉన్నాము. ఇది రిలీజ్ అయింది 13th. ఈరోజు మీరు చూసుకుంటే డేట్ 15th. నేను 2 days అంటే ఆ రోజే పోస్ట్ చేశాను కానీ లైక్ చాలామంది వీడియో అడిగారని మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఒకవేళ టెలిగ్రామ్లో ఎవరు జాయిన్ అవ్వకపోతే, ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. సో అది అండ్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఎట్లా చేయాలి ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్లో, ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్లో అయినా పర్లేదు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ లాగిన్ విత్ మెయిల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరైతే మీ మెయిల్ అయితే ఎంటర్ చేసుకోండి, మెయిల్ ఐడి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లాగిన్ విత్ ఈమెయిల్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా వస్తుంది స్క్రీను. ఇక్కడికి వచ్చాక కొంతమందికి ఏమైందంటే ఫస్ట్ మనకు వచ్చేసి గూగుల్ కోడ్ అడిగిద్ది, ఆ మెయిల్ కోడ్ అనేది వస్తుంది. ఆ మెయిల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ మెయిల్ కోడ్ ఎక్కడ వస్తుంది బ్రో అంటే, మీరు మెయిల్ ఓపెన్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి ఇన్బాక్స్లో వచ్చేసిద్ది. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఉంటుంది. నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే 245807 కోడ్. ఇప్పుడు ఈ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి, 245807. సో కోడ్ ఎంటర్ చేశాక కొంతమందికి ఇక్కడ రీడైరెక్టింగ్ అని పడి మీకు స్క్రీన్ అనేది లోడ్ అవ్వదు. మీరు లోడ్ అవ్వకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఒక 2 to 3 times ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే నెక్స్ట్ డేనో, లేదంటే ఆ రోజు ఈవినింగో, లేదంటే ఒక 1 hour తర్వాతనో అట్లా ట్రై చేయండి. ఇట్లా వస్తుంది డాష్ బోర్డ్ అయితే మీకు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ రీడైరెక్టింగ్ అని పడిద్ది. ఆ రీడైరెక్టింగ్ పడితే మీరు కంగారు పడద్దు. ఒక 1 hour or 2 hours తర్వాత ట్రై చేయండి. అది 2 or 3 times అట్లా చేస్తూ ఉండండి, వస్తుంది. ఎందుకంటే ఇది అంతా బీటా స్టేజ్లో ఉన్నాయి. బీటా స్టేజ్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఎర్రర్స్ అనేది కామన్. సో మీరు వాటికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్తున్నాను. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినా ఒకటే, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదైనా లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి క్లిక్ చేయండి. ఒకవేళ అక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ నొక్కినా కానీ ఇది ఎట్లానే వస్తుంది మీకు స్క్రీన్ అయితే. తర్వాత ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయాక మనకి ఇక్కడ లిస్ట్లో వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మళ్ళీ
లైక్ డాష్బోర్డ్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా నాట్ కనెక్టెడ్ అని పడింది కదా, ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. ఒక్కోసారి మొబైల్ యూజర్స్కి ఏమవుతుందంటే రావట్లేదు, నాట్ కనెక్టెడ్ అనే ఉంటుంది. సో మీరేం కంగారు పడకండి. మొబైల్ యూజర్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఈ ఎర్రర్స్ అన్నీ కామన్ అని చెప్పాను కదా, సో ఈ ఎర్రర్స్ అన్నీ కామనే. ఒక 20 days తర్వాత అట్లా వీళ్ళు అనేది మొత్తం రెక్టిఫై చేస్తారు. నేను ఆల్రెడీ డిస్కార్డ్లో కూడా అడిగాను, ఇట్లా ఎర్రర్స్ వస్తున్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, కొన్ని రోజులు అయ్యాక మొత్తం రెక్టిఫై చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆ ఎర్రర్స్ అన్నీ పోగొట్టడానికి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 1 month లోపు మొత్తం ఎర్రర్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి మీకు నార్మల్గా అయితే రన్ అయ్యింది నోడ్ అయితే. ఇంకా ల్యాప్టాప్ యూజర్స్, డెస్క్టాప్ పీసీ యూజర్స్ అయితే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, బాగానే వర్క్ అవుతుంది. నేను 2 days నుంచి ట్రై చేస్తున్నాను. సో అది చాలామంది ఏంటంటే మీకు కామన్గా వచ్చే డౌట్ వచ్చేసి, బ్రో మేము మల్టిపుల్ డివైజెస్లో చేయాలనుకుంటున్నాం అంటున్నారు. మల్టిపుల్ అకౌంట్స్ చేయొద్దు. మీ దగ్గర మల్టిపుల్ డివైజెస్ ఉంటే వీళ్ళు ఆ టీం వాళ్ళే చెప్తున్నారు, డిస్కార్డ్లోకి వెళ్తే టీం వాళ్ళే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ డివైజెస్ ఉండి మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటే ఒకటే అకౌంట్ని డిఫరెంట్ డివైజెస్లో లాగిన్ చేసుకోమని చెప్తున్నారు. సో మీరు కూడా అదే చేయండి. అప్ టు 5 devices చేయండి. టీం వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, లైక్ ఎన్ని డివైసెస్ చేసుకోవచ్చు అని క్వశ్చన్కి చెప్పట్లేదు వీళ్ళు ఆన్సర్ అయితే. సో మీరైతే మ్యాక్సిమం 5 devices లోపే అయితే, ఒక అకౌంట్ అయితే 5 devices లోపే మీరు లాగిన్ చేసుకోండి. అట్లా లాగిన్ చేసుకోవడం వల్ల ఎక్కువ అప్ టైం అనేది వస్తుంది. ఇక్కడ అన్ని ప్రాజెక్ట్ లాగా మీరు డాన్లో, నోట్పేలో, వీటిల్లో చూసుకుంటే మీకు ఈ పాయింట్స్ ఉంది కదా, ఇక్కడ అవర్స్ అని ఉంది కదా మనకి, ఇందులో ఏంటంటే టైం చూపిస్తుంది కదా, కానీ డాన్, నోట్పే, గ్రేడియంట్లో మనకి పాయింట్స్ అనేది చూపిస్తుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మొబైల్ యూజర్స్కి కూడా ఇది కొంచెము బాగుంటుంది అని ఈ ప్రాజెక్ట్. ఎందుకని చెప్పానంటే, మీరు లైక్ గ్రేడియంట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసాం కదా గ్రేడియంట్ గురించి. గ్రేడియంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఆ గ్రేడియంట్ ప్రాజెక్ట్లో మీకు ఏమవుతుందంటే, ఆ గ్రేడియంట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మొబైల్ యూజర్స్ 24 hours ఆన్లైన్లో పెట్టినా కానీ, దాని బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కానీ, లైక్ కివీ బ్రౌజర్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కానీ మీకు 20 to 30 points వస్తున్నాయి డైలీ. అదే కనుక మీరు ఇక్కడ చూసుకుంటే లైక్ పీసీ యూజర్స్కి చూసుకుంటే, గ్రేడియంట్ చేసే వాళ్ళకి 24 hours ఆన్లైన్లో పెడితే 60 to 70 points వస్తాయి. సో అంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది బ్రో అని అడిగితే, CPU ఇట్లా ఉంటుంది కదా, మైనింగ్ అనేది ఎక్కువ చేస్తుంది. లైక్ ల్యాప్టాప్స్లో ఎక్కువ మైన్ అవుతున్నాయి పాయింట్స్ అనేది, అండ్ మొబైల్ యూజర్స్కి ఎక్కువ పాయింట్స్ అనేది మైన్ అవ్వట్లేదు. సేమ్ అప్ టైం ఉన్నా కానీ, సేమ్ రన్ టైం ఉన్నా కానీ సేమ్ పాయింట్స్ అయితే రావట్లేదు. కానీ ఈ ప్రాజెక్ట్లో మీకు అందరికీ, మొబైల్ యూజర్స్కి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఓన్లీ హవర్సే క్యాలిక్యులేట్ చేసిద్ది, పాయింట్స్ కాదు. ఈ హవర్స్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల సో పీసీ యూజర్స్కి అండ్ నార్మల్ యూజర్స్కి అందరికీ 24 hours వస్తుంది. సో అంటే మీరు ఎంత టైం పెడితే అంత టైం అనేది, అప్ టైం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక 10 minutes తర్వాత వెంటనే అప్డేట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఎక్కువ టైం అయితే ఏం పట్టట్లేదు, వెంటనే అప్డేట్ అవుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ పోయింది నాట్ కనెక్టెడ్ అని. ఈ ఏంటంటే బీటా స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది. సో అంటే డైలీ ఒక 2 hours 3 hours అట్లా అప్ టైంలో పెట్టడానికి ట్రై చేయండి, అంతకంటే అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆల్రెడీ 11 minutes అప్ టైం అనేది వచ్చేసింది. ఇక్కడ అంతా అప్డేట్ అవుతూ ఉంటుంది, టుడే పాయింట్స్ అండ్ అట్లా. సో అంతే. ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఏమన్నది కూడా మీరు చూసుకుంటే మళ్ళీ కనెక్టెడ్ అని వస్తుంది. సో అట్లానే కనెక్ట్ అవుతుంటుంది, అన్కనెక్టెడ్ అవుతుంటుంది, సో అట్లా డిస్కనెక్ట్ అవుతుంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు కంగారు పడకండి, కొన్ని రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తారు. అండ్ ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అంతే గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. కొంచెము మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చూసి ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను స్టోరీ ప్రోటోకాల్ గురించి కూడా వీడియోస్ అన్ని పెడతానని చెప్పాను కదా, అవి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ట్విట్టర్లో పోస్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరన్నా ఆల్రెడీ స్టోరీ ప్రోటోకాల్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, లైక్ 8 guides ఏమో పోస్ట్ చేసా, ఇవన్నీ చేసేసుకోండి. అంతే గైస్, మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.